పెంచిన డిగ్రీ పీజీ పరీక్ష ఫీజులను తగ్గించాలని ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ కార్యదర్శి గుగ్గులోతు సూర్యప్రకాష్ మాట్లాడుతూ కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో గతంలో డిగ్రీ పీజీ కోర్సులు చేసిన విద్యార్థులకు బ్యాక్లాగ్ సబ్జెక్టు ఉంటే వారు ఆయా సబ్జెక్టులు పరీక్షలను రాసేందుకు చివరి అవకాశం కల్పిస్తూ కేయూ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో చాలా మంది నిరుపేద విద్యార్థులు ఫీజులు కట్టలేక కాలేజీలకు వెళ్లలేని పరిస్థితి ఉందని అన్నారు. ఒక్క పేపర్కే 3,000 రూపాయలు చెల్లిస్తే 10 సబ్జెక్టులు బ్యాక్లాగ్ ఉన్న వాళ్ళు ఫీజులు కట్టలేని పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పెంచిన డిగ్రీ ఫీజులను తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. గతంలో చదువుకున్నటువంటి 2005 గతంలో చదువుకున్నటువంటి గతంలో ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మళ్ళీ రాసుకోవడానికి ఈ సంవత్సరం కాకతీయ యూనివర్సిటీ వెసులుబాటు కల్పించింది. ఆ వెసులుబాటు కల్పించిన దాంట్లో మరి గతంలో రాసినటువంటి విద్యార్థులు అనేక మంది విద్యార్థులు ఫీజులు కట్టలేక చాలామంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొనక అనేక మంది విద్యార్థులు రాబోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి వాళ్ళు ఫీజులు కట్టలేక సబ్జెక్టు రాయలేక పోయారు. కాబట్టి మరి ఈనాడు కాకతీయ యూనివర్సిటీ నుంచి మరి ఒక రీషెడ్యూల్ విడుదలైంది. మరి ఒక సబ్జెక్ట్కి 3,000 రూపాయలు, అదేవిధంగా దానికి రీషెడ్యూల్ సబ్జెక్ట్కి 5,000 రూపాయలు ఇచ్చిన కాకతీయ యూనివర్సిటీ మరి ఒక సబ్జెక్ట్కి 5,000 కడితే మరి ఒక్కొక్కరు ఒక 5-6-7 సబ్జెక్టులు కట్టుకుని ఉన్నారు. ఆ 7 సబ్జెక్టులు కట్టుకోవాలంటే ఒక విద్యార్థికి 30,000 రూపాయలు, 20,000 రూపాయలు ఖర్చు అవుతా ఉన్నది. మరి ఈరోజు రాష్ట్రంలో అందరూ చదువుకున్నటువంటి విద్యార్థులందరూ నిరుపేద విద్యార్థులు ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, ప్రైవేట్ కళాశాలలో చదువుకున్నటువంటి పరిస్థితి. మరి వాళ్ళు కట్టలేకనే మరి ఆ రోజు వాళ్ళు ఫీజులు కట్టలేకనే వాళ్ళు కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఫీజు కాబట్టి వెంటనే స్పందించి మరి నిరుపేద విద్యార్థులు అనేటువంటి డిగ్రీ కళాశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంది. మరి కేసీఆర్ ప్రగతి భవన్ని కూడా ఉపయోగించాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు కేసీఆర్ గారి ఖజానాలో డబ్బులు అయిపోయినాయి. కాబట్టి ఈ డబ్బులు మళ్ళీ సమర్పించడంలో విద్యార్థుల నుండి వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల నుండి విద్యార్థుల నుండి కూడా మీరు డబ్బులు వసూలు చేస్తే ఊరుకునేది లేదని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తాము. కాబట్టి